కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై సినీ కార్మికులంతా మండిపడుతున్నారు. స్కిల్ లేకుండానే అంతర్జాతీయ స్థాయి సినిమాలు తీసేశారా అని ప్రశ్నిస్తున్నారు. వేతనాలు పెంచమన్నప్పుడే స్కిల్ మీకు గుర్తొచ్చిందా అంటున్నారు సినీ కార్మికులు. కొత్తగా వచ్చిన నిర్మాతలనైనా మేం దేవుడిగానే చూస్తాం, స్కిల్ ఉన్న నిర్మాతలే సినిమాలు తీస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు సినీ కార్మికులు. విశ్వప్రసాద్ గారు నమస్తే అండి. మీరు దయచేసి ఆ పదం మాత్రం వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ స్కిల్ లేదనే పదం మాత్రం వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్కిల్ లేకుండానే ఇంత పెద్ద సినిమాలు తీస్తున్నారా? మా స్కిల్ లేకుండానే ఇంత పెద్ద హిట్లు తీస్తున్నారా? ఈ మొత్తం వరల్డ్ వైడ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారా ఇక్కడ స్కిల్ లేకుండానే? సో దయచేసి ఈ మాట మాత్రం వెనక్కి తీసుకోవాలి. స్కిల్ లేకుండానే ఇక్కడ ఇన్ని అవార్డ్స్ వస్తున్నాయా మన వాళ్ళకి? ఆస్కార్ అవార్డు రేంజ్కి మన సినిమాలు వెళ్తున్నాయా స్కిల్ లేకుండానే? స్కిల్స్ ఇవన్నీ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు గుర్తొస్తాయి అంటే వేజెస్ పెంచాల్సినప్పుడు. మరి ఈ ఆయన ఇండస్ట్రీకి వచ్చి నాకు తెలిసి ఇవి 10 years లోపే వచ్చారు ఆయన ఇండస్ట్రీకి. ఈ 10 years లోపు వచ్చారు. మేము గత 30 years నుంచి వర్క్ చేస్తున్నాం. నేను 15వ సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నా. ఏది నా చిన్న వయసు నుంచి నాకు తెలిసింది సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు మేము ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. బట్ కాకపోతే ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చారు. ఓకే, కొత్త ప్రొడ్యూసర్స్ వస్తారు, అందరినీ వాళ్ళని మేము దేవుళ్ళలాగా భావిస్తాం. వచ్చి ఇంతమందిని బతికిస్తున్నారు అని మేము చాలా గొప్పగా అనుకుంటాం. కాకపోతే అవన్నీ బాధ పెట్టే మనుషులు. ఆ మాట ఎంత బాధపడతారు వీళ్ళు, ఇన్ని వేల మంది ఆ మాట మనం అంటే అనేది వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడాలి. స్కిల్ లేదు అని ఒక మాట అనేయటం కాదు. ఎంత బాధపడతారు మనం ఈ మాట అనేటప్పుడు. మనం ఇన్ని రోజులు ఎలా పని చేయించుకున్నాం స్కిల్ లేకుండా అనేది ఆయన ఒకసారి ఆయన చెక్ చేసుకోవాలి ఆ మాటని. విశ్వప్రసాద్ గారు మాట్లాడిన మాటలు మాకేం బాగలేదు, మాకు నచ్చలేదు. ఎందుకంటే స్కిల్ లేదంటే అతను వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? తిప్పి కొడితే 10 సంవత్సరాల లోపల వచ్చాడు. అతను ఎన్ని సినిమాలు హిట్లు తీశాడు, ఎన్ని ఫ్లాపులు తీశాడు? అతనికి ఏ స్కిల్ ఉంది? ఫ్లాపులు తీశాడు కదా, ఏ స్కిల్తో ఫ్లాపులు తీశాడు? మరి మిగతా డైరెక్టర్స్ అందరూ ఇట్లా తీస్తున్నారా? ప్రొడ్యూసర్లు అందరూ ఇట్లా తీస్తున్నారా? వాళ్ళందరికీ స్కిల్ ఉందా? మరి చెప్పండి. అలా మీరు విశ్వప్రసాద్ గారు మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టి సంపాదించుకున్నారు కావచ్చు డబ్బులు, ఓకే సార్, మా మీద ఖర్చు పెట్టడానికి వచ్చారు, మాకు రూపాయి మీ దగ్గర పనిచేస్తే మాకు ₹1 వస్తుంది. కానీ మీరు అలా మాట్లాడడం మాకు నచ్చలేదు సార్. మీరు బ్రో అనే సినిమా తీశారు మా పవన్ కళ్యాణ్ గారితో, మాకు చాలా నచ్చింది. మీరు మాట్లాడే విధానం కూడా అప్పుడు ఎదుటోళ్ళను మీరు ఎదిరించి మాట్లాడినప్పుడు కూడా మాకు బాగా నచ్చింది అది. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడడం మాకు బాధాకరంగా ఉంది సార్. ఈ మాట మీరు వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం, అంతే. సో వరుసగా 4వ రోజు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. మరి ఇవాళ ఏమైనా చర్చలు ఫలప్రదమయ్యే అవకాశాలు ఉన్నాయా? మా ఎంటర్టైన్మెంట్ హెడ్ లక్ష్మీనారాయణ మనకి లైవ్లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. లక్ష్మీనారాయణ, ఏంటి ఇవాళ ఏమైనా చర్చల్లో పురోగతి లభించే అవకాశం కనిపిస్తోందా? ప్రధానంగా 4 డిమాండ్లు నిర్మాతల వైపు నుంచి వచ్చాయి, కానీ ఆ డిమాండ్స్ మాకు అర్థం కాలేదని ఫెడరేషన్ నాయకులు అంటున్నారు. ఏం జరుగుతోంది? అంటే దాదాపుగా ఈ 2 వర్గాలు చర్చలకు అంగీకరించిన నేపథ్యం ఏంటంటే ఈ బంద్కి స్వస్తి పలకాలి, షూటింగ్లు జరగాలి అనే కోణంలోనే ఇద్దరు ఆలోచిస్తున్నారు. ఇద్దరు చెరో మెట్టు దిగారు. అటు నిర్మాతలు మాత్రం ఫిలిం ఛాంబరు 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఏ అంశాలని ఫైనల్ చేస్తే దాన్ని మేము ఛాంబర్కి అనుగుణంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేసేది వేతనాలు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇవ్వాలి అనేది. నిర్మాతలు అన్నిటికీ అంగీకారమే, కాకపోతే ఒక 5 కండిషన్ల పట్ల మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు. 12 అవర్స్ కాల్ షీట్. 12 అవర్స్ కాల్ షీట్ అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకే వస్తామని కార్మికులు చెప్తున్నారు. వీళ్ళు మాత్రం నైట్ టైం అయినా ఏ టైం అయినా 12 అవర్స్ అంటే 12 అవర్స్ కాల్ షీట్ ఒకటి ఉండాలనేది చాలా క్లియర్గా ఉన్నారు. ఇంకొకటి ఆదివారము పండుగలు గవర్నమెంట్ హాలిడేస్ టైంలో మేము షూటింగ్లోకి రాము అంటున్నారు. అలా షూటింగ్లోకి రాకపోవటం వల్ల మా యూనిట్కి ఖర్చు చాలా అదనంగా పడుతుంది. అలా షూటింగ్కి రాను అనటం కుదరదు. ఆ రోజుల్లో కూడా షూటింగ్కి రావాలి. ఇప్పటి వరకు మేము డబల్ కాల్ షీట్ వేతనాలు ఇస్తున్నాము. ఇప్పటి నుండి దాటికి సింగిల్ కాల్ షీట్ వేతనాలు మాత్రమే ఇస్తామంటున్నారు. ఇంకొకటి డ్యాన్సర్స్ ఫైటర్స్ ఇష్యూలో మాత్రం ఎప్పటి నుంచో ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫెడరేషన్కి మధ్య ఒక
సందిగ్ధత అనేది కొనసాగుతోంది. కంపల్సరీ మేము బయట నుంచి డాన్సర్స్ని కానీ ఫైటర్స్ని కానీ తెచ్చుకున్నప్పుడు ఒక రేషియోలో 40-60 70-30 రేషియోలో ఇక్కడ లోకల్ టాలెంట్ వాళ్ళని కూడా మా సభ్యులను కూడా మీరు తీసుకోవాలి. వాళ్ళని మీరు ఉపయోగించుకోకున్నా మాకు వాళ్ళ వేతనం మాత్రం చెల్లించాలనే ఒక నిబంధన ఉంది. ఇంకొకటి ఫైనల్గా మా యూనిట్ సభ్యులను మాత్రమే మీరు తీసుకోవాలి అనే దానికి మాత్రం నిర్మాతలు చాలా ససెమిరిగా ఉన్నారు. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళని మీ యూనిట్లో మెంబర్లైనా మీ అసోసియేషన్లో మెంబర్ అయినా కాకపోయినా మేము వాళ్ళని ఉపయోగించుకుంటాము. వాళ్ళతోటి మాత్రం మేము కంపల్సరీ పని చేయించుకుంటామనే విధంగా చెప్తున్నారు. ఈ 4-5 అంశాలపై ఈరోజు చర్చలు దాదాపుగా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫిలిం ఛాంబర్లో ఉదయం 11 గంటలకు చర్చల తర్వాత ఎఫ్టీసీలో దిల్రాజు ఆధ్వర్యంలో ఫెడరేషన్ మరో దఫా చర్చలు జరిపే అవకాశం ఉంది. దాంతో ఈ బంద్కి స్వస్తి పలికే అవకాశం చాలా ఉంది. ఒకవేళ ఈ రోజు కనుక ఈ చర్చలు ఫలవంతం కాకపోతే మా కార్యాచరణను మేము ప్రకటిస్తామంటూ ఫెడరేషన్ నాయకులు చెప్తూ ఉన్నారు. థాంక్యూ లక్ష్మీనారాయణ. కారం రంగు రుచితో ఉంటుంది. మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి.